మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగ్గంపేటలో ముద్రగడ నివాసంపై దాడి జరిగింది. మరి తెల్లవారుజామున 3 గంటలకి ట్రాక్టర్తో బీభత్సం సృష్టించారు. కారుతో అలాగే ఓ యువకుడు తెల్లవారుజామున కారుతో ట్రాక్టర్ని గుద్దేసి ధ్వంసం చేశాడు. కారును ట్రాక్టర్తో ధ్వంసం చేశాడో యువకుడు. జై జనసేన అంటూ నినాదాలు కూడా చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ముద్రగడ నివాసానికి అభిమానులు తీవ్రస్థాయిలో పోటెత్తారు. అలాగే కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటున్నారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగ్గంపేటలో ముద్రగడ నివాసంపై దాడి జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకి ట్రాక్టర్తో బీభత్సం సృష్టించాడు యువకుడు. కారును ట్రాక్టర్తో ధ్వంసం చేశాడు. జై జనసేన అంటూ నినాదాలు చేశాడు యువకుడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అలాగే కార్యకర్తలు తీవ్ర ఎత్తున అభిమానులు ఆయన నివాసానికి చేరుకున్నారు. చేరుకొని భారీ ఎత్తున నినాదాలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగ్గంపేటలో ముద్రగడ నివాసంపై దాడి జరిగింది. తెల్లవారుజామున 3 గంటలకి ట్రాక్టర్తో బీభత్సం సృష్టించాడు యువకుడు. కారును ట్రాక్టర్తో ధ్వంసం చేశాడు. జై జనసేన అంటూ నినాదాలు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మరి ఈ ఘటనతో ముద్రగడ నివాసానికి అభిమానులు కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి దత్తు అందిస్తాడు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కెల్లంపూడి గ్రామం. ఈ గ్రామం ఊరు తెలియని వాళ్ళు, ఈ పేరు తెలియని వాళ్ళు ఎవరో ఉండరు. ఎందుకంటే ఇక్కడ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన రిజర్వేషన్ కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఉద్యమం చేసిన ముద్రగడ పద్మనాభం స్వస్థలం. ఇప్పుడు ప్రజెంట్ ఆయన వైసీపీ పార్టీలో ఉన్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో గంగాధర్ అనే ఓ యువకుడు మద్యం మత్తులో ట్రాక్టర్ మీద వచ్చి ఆయన ఇంటి ముందు ఉన్న వాహనాన్ని ధ్వంసం చేశాడు. అలాగే ఫ్లెక్సీలకు సంబంధించి ఫ్లెక్సీలు కూడా ధ్వంసం చేశాడు. మొత్తం చుట్టుపక్కల ఏది వస్తువు కనబడితే ఆ వస్తువుని ధ్వంసం చేయడం జరిగింది. అయితే ఉదయం 3 గంటల ప్రాంతంలో ఇంటి వద్ద పాత ట్రాక్టర్, అంటే ఇది 10-15 సంవత్సరాల క్రితం ట్రాక్టర్ ఒక ఇంటి ముందు పార్క్ చేసి ఉండగా ఈ గంగాధర్ అనే వ్యక్తి యాక్చువల్ గా ట్రాక్టర్ యజమాని కాదు, కాకపోయినా సరే ఆ ట్రాక్టర్ ని దౌర్జన్యంగా తీసుకొచ్చి ఇంటి వాళ్ళు అడ్డుకుంటున్నా సరే వారిని తోసేసి మరి ఈ ట్రాక్టర్ తీసుకొచ్చి మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వద్ద ఇంటి వద్ద వీరంగం సృష్టించాడు. వీరంగం సృష్టించడమే కాకుండా జై జనసేన అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశాడు. అంతు తెలుస్తాం అలా తెలుస్తాం అంటూ అసభ్య పదజాలంతో కూడా పెద్ద ఎత్తున దూషణ చేయడం జరిగింది. ఈ సందర్భంలో ముద్రగడ పద్మనాభంకి సంబంధించిన పక్కనే కోల్డ్ స్టోరేజ్ ఉంది. కోల్డ్ స్టోరేజ్ లో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు, ముద్రగడ పద్మనాభం ఇంటి వద్ద ఉన్న కాపలా కాస్తున్నటువంటి వ్యక్తులు వారంతా వచ్చి వారిని ఈ గంగాధర్ని బంధించడం జరిగింది. బంధించి దేహశుద్ధి కూడా చేశారు. తర్వాత పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పారు. పోలీస్ స్టేషన్ కి అప్పచెప్పి పోలీసులు ప్రస్తుతం అయితే కనుక కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ దత్తు.